దస్తగిరి హత్య కేసులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మతి ప్రేమించి మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పదాలు వాడుతా ఉన్నాడు. గంగమ్మ జాతరలో పొట్టెలు నరికెట్టు వెరగాల, రెప్ప రెప్ప ఆడించాలా, ఇది ఆయన యొక్క పదం. అంటే వైసీపీ కార్యకర్తలని ప్రోత్సహిస్తాడు. గంగమ్మ జాతరలో పొట్టెలు నరికినట్టు నరకండి రానాయి, ఇదా మీ సంస్కృతి అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు చెప్పినారా వివేకానందని గొడ్డలు పెట్టి నరికినారా? పాపం గంగమ్మ జాతర నరికినారా? సొంత చిన్నాయన నరికినారు. ఎక్కడ? పులివెందుల నడిబొడ్డులో నరికినారు. దోషులు దొరకల. అదేవిధంగా కడప పట్టణములో సంధ్యా సర్కిల్లో శ్రీనివాసులకి గంగమ్మ జాతర నరికినారా? పొద్దున్నే ఎందుకు నరికినారా? అదేవిధంగా మారమ్మ జాతరలో అలంకానపల్లిలో దూరేకుల పెద్ద దత్తగిరిని నరికినారే. ఎవరు నరికినారే? వీళ్ళందరినీ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే నరకడం ప్రారంభించినారు. ఎందుకు ప్రారంభించినారంటే వాళ్ళ ప్రభుత్వంలో బినామీ పేర్ల మీద వేల కోట్ల రూపాయలు సంపదను, భూములను చేజిక్కించుకొని వాటాలలో విభేదించి ఈరోజు ఒకరి తర్వాత ఒకరు అలా మరి సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి ఎవరు చంపినారా? డబ్బుల కోసం, ఆస్తి తగాదులో సంపాదించిన దాంట్లో వాటాలు రాలేదని. ఈరోజు దూడేదుల పెద్ద దత్తగిరిని ఎవరు చంపినారా? వాటాల్లో తేడా, డబ్బుల్లో తేడా. అది కూడా కడప నడిబొడ్డులో రిమ్స్ హాస్పిటల్లో సవాలు తిన్నారు పోలీసులకు. చూడు, మేమేం చేసినా కూడా జరుగుతుంది, ఎంతమంది చెప్పినా జరుగుతుంది, మా కత్తికి అడ్డం లేదని చెప్పేసి ఇవాళ సంధ్యా సర్కిల్లో శ్రీనివాసులు, రిమ్స్ హాస్పిటల్లో పెద్ద దత్తగిరి, దూరేగల పెద్ద దత్తగిరి సంబరం. సంపూర్ణ ఆడిపోతానంటే వైసీపీ నాయకులు ఇళ్ళకి వెళ్ళిపోతారు. అయ్యా సంపోజిన మా లెక్క వాళ్ళు బాగా. ఇది పరిస్థితి. వాటాల దగ్గర తేడా, భూముల పంచు మీద తేడా. ఎందుకంటే ఆ నాయకులు చెప్తారు గంగమ్మ జాతరలో నరకండి అని, పొట్టేళ్ళు నరకమంటారు. పొట్టేళ్ళు అంటే మంచి నరకమంటారు. ఈరోజు పాలేరమ్మ మన జాతరలలో, కడప జిల్లా జాతరలలో అందరూ నరకడం మొదలుపెట్టారు. మనుషులు నరకడం, పొట్టేళ్ళు నరకడం, మనుషులు నరకుతారు. కాబట్టి ఏదేమైనా సరే ఇవాళ దోషులను శిక్షించాలని పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఇంకొక దూరి ఇటువంటి సంఘటనలు కడప జిల్లాలో జరగకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్మూలించాలని చెప్పి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దీని మీద గత వారం నుంచి కూడా పోలీస్ శాఖ స్పందించి ఎక్కడికక్కడ మొదలుపెట్టారు అరెస్ట్. కాబట్టి ఏదేమైనా సరే వీళ్ళు తాడేపల్లి స్క్రిప్ట్ను అమలు పరుస్తారు. ఎందుకంటే మా నాయకుడు చెప్పినాడు నరకమని గంగమ్మ జాతరలో, మేము పోలేరమ్మ జాతరలో నరుకుతామని చెప్పేసి ఒక సవాలు విసురుతారు. కాబట్టి ఏదేమైనా సరే దీంట్లో ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీస్ శాఖ మీ నిజాన్ని నిరూపించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దీన్ని వదిలేస్తే ఇంకా ఎన్ని జరుగుతాయో తెలీదు. సవాలు విసురుతారు. ఒకరు సంధ్యా సర్కిల్ నరికితే, ఒకరు రిమ్స్ హాస్పిటల్ నరికితే ఏమైనా పొట్టేళ్ళు ఏమన్నా ఇవ్వనా? ఏటలు కోసినట్టు కోసి మాంసం పంటుంది దాన్ని. కాబట్టి వాళ్ళ నాయకుని అడుగుజాడలు నడుస్తారు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చేయండి. నేను పాడిన పదాలు తప్పు, దీన్ని వేరే విధంగా అర్థం చేసుకొని మా వాళ్ళకి చెప్తారు. కాబట్టి దీన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. చంపింది మీరే, చచ్చింది మీ వాళ్ళే, వాళ్ళు మళ్ళీ బరాబర్ చేయలేదు. ఇదేంటి? ఇది ఎక్కడ లేదు.
మీరే చంపుకొని మీ ఇళ్ళకి మీరే ప్రారంభించిన పోరమ్మా. కాబట్టి ఏదేమైనా సరే పోలీసు వారు నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అటువంటి వారు ఈ దేశంలో ఎక్కడున్నా సరే విదేశాలకు పారిపోకుండా మీరు ఇమిగ్రేషన్ సెంటర్లకు మెసేజ్లు పెట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు అప్పగించామని చెప్పి ఎయిర్పోర్ట్లకు ఇమిగ్రేషన్కు పంపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ తాడేపల్లి స్క్రిప్ట్ను ఇంకా అమలు కాకుండా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పి కోరుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఇటువంటి దాడికి దూరంగా ఉంటాం. మాకు ఇటువంటి కూడా సంబంధాలు లేవని కూడా మేము తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు పొరపాటు చేస్తే వారికి అక్కడికక్కడే పార్టీని సస్పెండ్ కూడా చేస్తారు, పార్టీని దూరం పెట్టమంటారు. కాబట్టి ఇది మా నాయకుడి యొక్క చిత్తశుద్ధి. కాబట్టి ఏదేమైనా సరే ఈ రప్ప జాతరలు, మారమ్మ జాతర, గంగమ్మ జాతర ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి, పోలేరమ్మ జాతర ఈ జాతరలు మానుకోవాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డికి హితో పలుకుతాం. నిన్న రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడతారా అన్ని రాజకీయ చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ఇవన్నీ హత్యలు జరుగుతుంది, మేము వచ్చినాక దాంట్లో వడ్డీతో ఇప్పుడు వైఎస్ వివేకానంద సంవత్సరంలో మళ్ళీ వడ్డీతో చెల్లించమని చెప్పి జగన్మోహన్ 5 ఏళ్ళు ఉన్నారు పరిపాలనలో. వాళ్ళ సొంత చిన్న ఆయన ఎవరో కాదు, సొంత చిన్న ఆయన, సొంత అమ్మ, సొంత చెల్లి నీకోసం పాదయాత్ర చేసి అధికారంలో తీసుకొచ్చినటువంటి చెల్లిని బయటికి పెట్టినారే. ఇది అని సంస్కృతి. నువ్వా మాకు మీటింగ్ చెప్పేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రాయశ్చిత్తం ఇది చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. వాళ్ళను వైఎస్ఆర్సీపీ మేము ఇప్పుడే చెప్పినాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యువతని కూడా ఉపేక్షించారు. మేము ఇంత ఫ్రీగా తిరుగుతాం కదా, మేము మా జోలికి వస్తానా? మేము టౌన్లో అర్ధరాత్రి రమ్మని వస్తాం, పగులు వస్తాం, ఎప్పుడు 5కి రమ్మని వస్తాం. మరి ఎవరు టీడీపీ వాళ్ళు ఉన్నారు దీంట్లో? ఎవరు లేరు దీంట్లో. ఊరికి ఏదో మా నెత్తన బుర్ర తల్లితే వాళ్ళు చూసుకుంటాంటే కడుక్కుంటాంటే వాళ్ళు అనుకుంటారు. దయచేసి ఇటువంటి బురద జల్ల కార్యక్రమం చేయదని చెప్పి మేము వైసీపీ వాళ్ళు చెప్తాం.